G to C. C అంటే సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని ఏ మోడల్లో ఉంటాయి? A plus I. దాన్ని జెడ్తో నోట్ చేస్తాం. జెడ్ కూడా ఏ ప్లస్ ఐది. ఏ ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్, బి ఈజ్ కాల్డ్ డివైజబుల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఇది ఇప్పుడు జెడ్ అనేది జీ నుంచి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే డిఫరెన్షియబుల్ అట్ ఏ అని ఇచ్చాడు. ఎఫ్ అనేది జీ టు సి అనేది డిఫరెన్షియబుల్ ఫంక్షన్. ఏ అనే పార్ట్ డిఫరెన్షియబుల్ అవుతుంది. ఇప్పుడు మనకి అనాలిసిస్లో తెలుసు కదా, ఏమైనా డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అవ్వాలి కదా, అది ఏదైతే కంటిన్యూస్ అవుతుంది చెప్పాలి. డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అయితే కంటిన్యూస్ ఎట్ ఏ ప్రూవ్ చేయాలి. ఇక్కడ బై హైపోథెసిస్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ. డిఫరెన్షియబుల్ మీనింగ్ ఏంటి మనకి అనాలిసిస్లోను? ఇప్పుడు ఎక్స్టెండ్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఎఫ్ డాష్ ఏ అవ్వాలి. ఇక్కడ ఆ ఎక్స్ ప్లస్ జెడ్ రాయాలి. ఇక్కడ జెడ్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జెడ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. ఇది డిఫరెన్షియబుల్ అయింది కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు ఫంక్షన్ ఏం చెప్పాలి? కంటిన్యూస్ అని చెప్పాలి. కంటిన్యూస్ అంటే ఏం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు జెడ్ టెన్ టు ఏ ఎఫ్ ఆఫ్ జెడ్ కూడా ఎఫ్ ఆఫ్ ఏ అంటే ప్రతి పాయింట్ దగ్గర ఇమేజ్ ఉంటుందని చెప్పాలి. లిమిట్ పాయింట్ ప్రతి పాయింట్ ఇమేజ్ ఉంటుందని చెప్పాలి. అది ఇది మనం ప్రూవ్ చేయాలి. రెండు ఈక్వల్ చెప్పాలి కాబట్టి ఏం చేద్దామంటే ఫస్ట్ జెడ్ టెన్ టు ఏ ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయండి. దానికి మీరు ఇది యూజ్ చేసుకోవాలి మనం డిఫరెన్షియబిలిటీ. ఇప్పుడు జెడ్ మైనస్ ఏతో డివైడ్ చేసి జెడ్ మైనస్ ఏతో మల్టిప్లై చేయండి. అప్పుడు ఇదంతా దేని ఈక్వల్? ఎఫ్ డాష్ ఆఫ్ ఈక్వల్. ఇక్కడ జెడ్ ప్లస్ ఏ పెడితే ఏ మైనస్ ఏ జీరో వస్తుంది. ఇప్పుడు జెడ్ డాష్ టు ఏ ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కూడా జీరో అయ్యింది. ఈ లిమిట్ దేని మీద లిమిట్ ఒక లిమిట్ జెడ్ లిమిట్ ఇది ఏ కాదు కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఇండిపెండెంట్, అది ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చేయండి. ఇప్పుడు జెడ్ డాష్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ ఎఫ్ ఆఫ్ ఏ అయింది. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ. బట్ ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్.